ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు మంచి అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ భాగంగా చెప్పులు వరుసలో పెట్టడం గురించి తెలియజేస్తున్నాను. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. ఈరోజు మనము చెప్పులు మీరు వేసుకొస్తారు కదా, చెప్పులు వరుస క్రమంలో పెట్టడం గురించి మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు మీరు రోజు చెప్పులు వేసుకొస్తున్నారు కదా, లీలాష్ చెప్పులు వేసుకొస్తున్నారు కదా, చెప్పులు మనము వేసుకొని వస్తున్నాం. ఎందుకు వేసుకోవాలి చెప్పులు? కాళ్ళకు చెప్పులు ఎందుకు వేసుకోవాలి? మనకు చెప్పులు వేసుకోకుండా వచ్చినామంటే దారిలో మనకు ముండ్లు గుచ్చుకునేస్తాయి. ఎవరైనా మురికులు, పిన్నులు, సూదులు దావలో పడిపోయింటే ఆ కాళ్ళకి సక్కని వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అందరూ గలీజ్ అంతా చేసేసింటారు, పాస్ పోసేసింటారు, టాయిలెట్ కూర్చునేసింటారు. అలాగే చాలామంది దగ్గొచ్చింటే ఎంగిలంతా అక్కడ దారిలో కూర్చేసింటారు. ఎవరైనా ముక్కు చీరేసి జలుబు చేసింటే ముక్కు చీరేసింటారు. అవన్నీ మనం తొక్కొని వస్తే మనకు రోగాలు వస్తాయి కదా, అంటే రోగాలు వస్తాయి కదా. కాళ్ళలో తొక్కినామనుకో ఫస్ట్ ముఖ్యంగా మనకు చెప్పులు లేకుండా రావడం వల్ల మనకు ములికలు ఎక్కేయచ్చు, సూదులు ఎక్కేయచ్చు, పిన్నులు ఎక్కేయచ్చు. తర్వాత పెద్ద రాళ్ళు గుచ్చుకొని నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. వాటి నుండి కూడా మన కాళ్ళని రక్షించుకోవడానికి మనం చెప్పులు వేసుకోవాలి. అలాగే ఎంగిలి, గల్ల ఏమంతా గుంచేసింటారు, పాస్ పోసింటారు. కాబట్టి వాటి నుంచి కూడా మనము దాన్ని తప్పకుండా చెప్పులు వేసుకోవడం వల్ల మన కాళ్ళకు సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ అంటే చెప్పులు వేసుకుంటే ఆ ముళ్ళు, రాళ్ళు, సూదులు, ములికులు మనం తక్కువ కదా, చెప్పులు ఉంటాయి కదా మన కాళ్ళల్లో. అలాగే ఎవరైనా పాస్ పోసేసింటే, టాయిలెట్ చేసింటే మనం చెప్పులు వేసుకోవడం వల్ల మనము గలీజ్ మన కాళ్ళు కట్టుకోదు కదా. అవునా కాదా? అవును కదా, మనకు రోగాలు రావు కదా. చెప్పడం వల్ల పాస్ పోసేసింది అట్లే తొక్కేస్తే మనకు కాళ్ళంతా నవ్వులు, మంటలు వచ్చేస్తుంది. మళ్ళా సుస్థ అయిపోయి మనకి సొల్లు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, జలుబు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది. ఏమి లీలాష్ అంటే నాకు జ్వరం మేడం, ఏం తేజ్ అంటే నాకు దగ్గు మేడం, ఏం అర్థం ఇస్తుంది నాకు జలుబు మేడం, ఏం లోహిత అంటే మేడం, ఏం లెక్క అంటే నాకు జ్వరం మేడం, ఏం కొన్ని తండ్రి అవుతుంటాం. కాబట్టి మనము ఎక్కడైనా కూడా ఉదయం కూడా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రావాలి. అలాగే మీరు పొలం మీదకి వెళ్ళినప్పుడు కానీ, ఇంటి బయట ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, చేతులకు వెళ్ళాలన్నా, టూ టాయిలెట్ వెళ్తారు కదా, పాస్కి వెళ్ళాలన్నా కూడా మీరు చెప్పులు, ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పులు అంటారు, ఇంగ్లీష్లో స్లిప్పర్స్ అంటారు. ఏమంటారు? స్లిప్పర్స్ అంటారు. ఏమంటారు? స్లిప్పర్స్ అంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చెప్పులు వేసుకొని అంగన్వాడీ కేంద్రానికి రావాలి. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మన కాళ్ళల్లో చెప్పులు ఉండాలి. అర్థమవుతా ఉందా మీకు? వచ్చిన వెంటనే నేరుగా మీరు అంగన్వాడీ స్కూల్ ఫస్ట్ చెప్పులే కదా బయట వదులుతారా లేదా? నేను మీకు చెప్తున్నాను కదా, వరుసగా చెప్పుల్ని చూడండి. చెప్పులు ఒకరు ఫస్ట్ లక్కీ వదిలిందనుకో, లక్కీ వదిలిన పక్కలో లోహిత వదలారు. ఎవరు సెకండ్ వస్తారు, ఎవరు థర్డ్ వస్తారు, ఎవరు ఫోర్త్ వస్తారని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరు పెట్టిన చెప్పుల పక్కలో ఇంకొకరు పెట్టండి, ఇంకొకరు పెట్టిన చెప్పుల పక్కలో ఇంకొకరు పెట్టండి, వరుసగా పెట్టాలి. ఎట్లంటే అట్లా చెప్పుల్ని చిందరవందరగా మనం పెట్టకూడదు. అవునా కాదా అశోక్? అవునా కాదా? చెప్పులు ఎట్లా పెట్టాలి ఇప్పుడు మీరు చెప్పండి, ఎలా పెట్టాలన్నా? వరుస, వెరీ గుడ్, లైన్గా మొదలు పెట్టిన చెప్పులు పక్కన ఇంకోరు చెప్పు పెట్టిన దాంట్లో అట్లా వరుస క్రమంలో పెట్టడం వల్ల చూడడానికి ఎవరైనా మన అంగన్వాడీ కేంద్రానికి మేడమ్స్ వస్తారు, సార్లు వస్తారు, మన సెంటర్ విజిట్ చేయడానికి. ఎట్లంటే అట్లా పారేసింటే చెప్పులు కుక్కలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. కుక్కలు కొరికేస్తాయి చెప్పుల్ని, మీ చెప్పుల్ని. అవునా కాదా? కొరికేస్తాయి కదా. కాబట్టి లైన్గా పెడితే కూడా చూడడానికి చాలా బాగుంటుంది. వరుసను చూస్తే ఎవరైనా కూడా ఆఫీసర్లు వస్తే పర్వాలేదు అబ్బాయి, అంగన్వాడీ కేంద్రము చాలా నీట్గా ఉంది, పిల్లలు కూడా అంగన్వాడీ పిల్లలు ఎంత బాగా చెప్పుల్ని వరుసలో పెట్టారు
వీళ్ళు భలే క్రమశిక్షణతో ఉన్నారు, వీళ్ళు మేడం బాగా చెప్తా ఉంది పిల్లలకి నర్సు అని అనుకుంటారా లేదా? ఇంటి దగ్గర కూడా, మీ ఇంటి దగ్గర కూడా మీరు మీ ఇంటిలో చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా, చెప్పులు స్టాండ్లు అయినా పెట్టండి, లేకపోతే వరుసగా చెప్పుల్ని పెట్టాలి. మీ నాన్న చెప్పులైనా, మీ అమ్మవైనా, మీ తమ్ముడువైనా, మీ అన్నవైనా, మీ అక్కవైనా, మీ చెల్లెలవైనా వరుస క్రమంలో పెట్టాలి. పెడతారు కదా అందరూ? వెరీ గుడ్.